తిరుపతి దేవస్థానం గతంలో జగన్ హయాంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం దావా వేసింది. ఆ పరువు నష్టం దావాకి సంబంధించి వాదించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఇంటా బయట వాదిస్తూ ఉండేవాళ్ళు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని అందులో స్టాండింగ్ కమిటీగా పేర్కొంది. ఇప్పుడు తనని తొలగిస్తూ తాజాగా టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద టీటీడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో టీటీడీ తరపు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని తొలగించారు. కేసును టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్కి అప్పగించారు. దీంతో టీటీడీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ జయచంద్ర తాజాగా తిరుపతి కోర్టులో వకాల్తా దాఖలు చేశారు. టీటీడీ ఆన్లైన్ పంచాంగంలో ఏసయ్య అన్న పదం పేర్కొని ఉంటాను 2019 నవంబర్లో పలువురు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పరిశీలించి ధృవీకరించుకున్న మీద ఆంధ్రజ్యోతి దాని మీద వార్త ప్రచురించిందని, ఆంధ్రజ్యోతితో పాటు పలు ఇతర న్యూస్ ఛానల్లో కూడా ఆ వార్త ప్రముఖంగా ప్రసారమైంది. అయితే అప్పుడు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో టీటీడీ 2021లో ఆంధ్రజ్యోతిపై మాత్రం 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. తిరుపతిలోని 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో OS నెంబర్ 44/2021 పేరు నమోదైన ఈ కేసులో న్యాయవాదిగా బీజేపీ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ నియమించింది. ఆయన న్యాయవాది కాకపోయినా అడ్వకేట్ యాక్ట్ సెక్షన్ 32ని ఆధారంగా చేసుకుని ఆ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతి తరపున పౌర హక్కుల నాయకుడు న్యాయవాది క్రాంతి చైతన్య వాదన వినిపిస్తున్నారు. వాయిదాలకు సుబ్రహ్మణ్య స్వామి తన శిష్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు. కేసు వాయిదా పడగానే కోర్టు బయట ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసేవాళ్ళు. టీటీడీకి బలమైన న్యాయ విభాగం ఉన్న ఫీజు చెల్లించి నిపుణులైన న్యాయవాదులు నియమించుకునే అవకాశం ఉన్న న్యాయవాదిగాని సుబ్రహ్మణ్య స్వామిని నియమించుకోవడం అన్నటువంటి దాని మీద వీళ్ళు అబ్జెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని అందులోంచి తీసేయడం ద్వారా ఆంధ్రజ్యోతికి అతిపెద్ద ఊరట. ఏదైతే ఒక్కొక్కళ్ళకి గతంలో ఇట్లాంటివన్నీ ఫేస్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఊరట కలిగించే చర్యలు ఈ ప్రభుత్వం చేసుకొస్తోంది.